Hello everyone, my name is N. Hemant Kumar from PGDM of 2026 and specialized in finance and the business analytics. So I'd like to share that I have grabbed a placement opportunity in Van India Tax Service Private Limited. So I would like to express my heartfelt gratitude to my institution, to my faculty, and to our Dean ma'am, Jayashree ma'am. So for the continuous support and the guidelines, and the unwavering support has played a significant role in the success of my career, overall in the professional and the personal development. I would like to contribute my skills and knowledge in the organization and grow the field of finance and the taxation. Thank you for the Vishwashwani for giving this opportunity. తెలంగాణలో ప్రజలకు మరింత చేరువయ్యేలా రేవంత్ సర్కార్ మరొక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇకపై రేషన్ కార్డు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత వేగంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. 99 రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు, దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తానికి ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లేలా రూపొందించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.